టైం తీసుకోదు కొట్టుకు చాలా మంది ఆకలితో సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి ప్రెసిడెంట్ వి హనుమంతరావు గారికి అదేవిధంగా మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం మరి బీసీల కోసం పోరాటం చేస్తున్న అన్న మహేష్ అన్న గౌడ్ గారికి మరి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చే సందర్భంగా విచ్చేసిన బీసీ సోదరులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలాతీతం అవుతున్న ఒక మంచి సంఘ సంస్కర్త లాంటి వ్యక్తి మహేష్ గౌడ్ గారిని మరి పిసిసి ప్రెసిడెంట్ చేసిన రాహుల్ గాంధీ గారికి మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. దాదాపు 136 కులాల అధ్యక్షుడిగా చైర్మన్గా మరి అందరం వచ్చాము. ఈరోజు ఒక మంచి మనిషిని ఒక నిజాయితీ పరుని మరి ఎంపిక చేసిన రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జోడో యాత్ర సందర్భంగా మమ్ములను మా సీనను మా జాల శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్ములను రాహుల్ గాంధీ గారు పిలిచి మరి మేము బీసీ కులగానే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్లు కూడా మరి సిద్ధరామయ్య గారితో చెప్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రితో తూచారు తప్పకుండా మరి అమలుపరచాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై బీసీ. థ్యాంక్ యూ చారి గారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దయాకర్ మాట్లాడవచ్చు. ఇంకోటి ఎక్కువ సమయం తీసుకోదు. దయాకర్ ఉన్నాడా? వెరీ దయాకర్ తొందరగా. సభకు నమస్కారం. ఈనాటి ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ లీడరు పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ అన్నకు పిసిసి అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ఇమ్మీడియట్లీ 2 రోజులలోనే ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, హనుమంతరావు గారు దాదాపు 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆయన ఏ పదవుల కోసమో ఏ పైరవుల కోసమో ఏ ఆస్తుల కోసం ఆయన ఎప్పుడు కూడా పాటుపడలేదు. పీడిత వర్గాల కోసం ఆయన పాటుపడ్డాడు. కాబట్టి ఒక బీసీ బిడ్డకు ఒక పిసిసి పదవి రాగానే ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసి అన్ని వర్గాలను ఏర్పాటు చేసి ఇంత గొప్ప సభను ఏర్పాటు చేసిన పెద్ద ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మహేష్ అన్నకు ఈ యొక్క పదవి రావడం వల్ల మాలాంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక యూత్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి విద్యార్థి నాయకుడిగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా కష్టపడితే క్రమశిక్షణతో ఉంటే ఏదో ఒక రోజు అలాంటివి కూడా మనకు అవకాశాలు వస్తాయనడానికి ఒక స్ఫూర్తినిచ్చింది. కాబట్టి ఈ యొక్క పదవిని ఇచ్చిన కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బీసీలందరూ కూడా ఏకమై మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి మీరందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ ఈ యొక్క మహేష్ అన్నకు ఇచ్చినటువంటి పదవిని బీసీలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కూడా సన్మానించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ అందరికీ. కాబట్టి బలుగు బలహీన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి తోడ్పడాలి. రానున్న ఎన్నికల్లో ఈ యొక్క పంచాయతీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నట్టు ఉండి ఈ యొక్క అగ్రభాగాన్ని కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క సభను ఏర్పాటు చేసినటువంటి పెద్ద హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే 10 ఏళ్ల పాటు మేము బీఆర్ఎస్ మీద పోరాడినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కేసులు అయినా అరెస్ట్ అయినా ప్రతినిత్యం ఫోన్ చేయగానే వెంటనే స్పందించిండు, మాకు తోడ్పాటునిచ్చిండు. ఒకవేళ ఆయనకు ఒక పిసిసి కానీ ఇంకో నాయకులు లేకపోతే అందుబాటులో వస్తే ఫోన్లు చేసి మాట్లాడేటోడు. కాబట్టి ఆయన చేసిన సహాయం, ఆయన చేసినటువంటి కృషి మాలాంటి వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకమని కూడా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం. దయాకర్ తర్వాత మన జిల్లా అధ్యక్షుడు ఖైరతాబాద్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు మాట్లాడారు. 5388 బ్రీజా కార్ వైట్ కలర్ది దారి కడ్డంగా ఉన్న దయచేసి దాన్ని పక్కకు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారికి, ఈ మధ్యనే పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారికి, ఇంకా వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను 2-3 విషయాలు మీ ముందర చెప్పడం
మీరు కొంచెం వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణకు సామాజిక న్యాయం చేయాలి, తెచ్చుకున్న తెలంగాణకు ఒక దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పింది. 10 సంవత్సరాలు అయినా కానీ కూడా ఆ ఊసు లేదు. వాళ్ళ క్యాబినెట్లో ఒక డిప్యూటీ సీఎంకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఆయన ఒక ప్రోగ్రామ్ నిర్వహించి వచ్చే లోపటిని ఆ ప్రోగ్రామ్ ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా వీటి పక్కకు పెట్టింది. ఇదే విధంగా గత 10 సంవత్సరాలు మీరు చూస్తే ఆ పాలకులు ఒక కొమరం భీముకు కానీ, ఒక సర్వాయి పాపన్నకు కానీ, ఒక శాఖ లైలమ్మకు కానీ, ఒక జ్యోతిరావు పులేకి కానీ, లేదా మన రాజ్యాంగకర్త అంబేద్కర్ గారికి కానీ ఆనాడున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా అధికారికంగా వచ్చి ఒక పూలమాల వేసే సమయం కూడా లేకుండా ఆయన దగ్గర. కానీ ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని దానికి నిదర్శనమే ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారికి పిసిసి పదవి అధ్యక్ష పదవి ఇచ్చిన ఈరోజు మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా కానీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆలోచించి ఈ రోజు కూడా సామాజిక న్యాయము మళ్ళా వి హనుమంతరావు గారి నేతృత్వంలో కూడా రాజకీయాల్లో కూడా నిబద్ధతతోటి నిజాయితీతోటి అంచెలంచెలుగా ఎదిగినటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఈ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కువ విషయం నేను మాట్లాడేది మీకు ఇబ్బంది పెట్టేది కూడా ఏం లేదు. ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా కానీ అది నేను దాదాపు 77 నుంచి చూస్తున్నాను. 78లో కానీ, 2004లో కానీ, ఇప్పుడు 2003లో కానీ, 23లో కానీ ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బీసీలు భుజం మీద వేసుకున్నారు. భుజం మీద వేసుకున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. అయితే ఈ 3 సందర్భాల్లో మాత్రమే రాజకీయాల్లో కూడా మార్పు వచ్చింది. ఈ బీసీలు ఇంత నిజాయితీతోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని అందలమెక్కిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ న్యాయం చేయకపోవడం అనేటటువంటి దాని విషయంలో కూడా మాకు కొంత అసంతృప్తి ఉంది. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. పిసిసి అధ్యక్షుడు కాదు, మాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి. బీసీలకు ముఖ్యమంత్రి పదవి రావాలి. కాబట్టి ఆ న్యాయం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, గోదావరి నది నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి పవిత్రమైనవి, అంటే నిజాయితీ ఉన్నటువంటి నీళ్ళు ఉంటాయి. కృష్ణా నది నీళ్ళు తాగినప్పుడు లౌక్యం ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు గోదావరి కృష్ణా నది 2 నీళ్లను కూడా తాగింది కాబట్టి ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కానీ మేము అది నమ్మడం లేదు. ఎందుకంటే మేము ఢిల్లీలో పోయి కూడా ధర్నా చేసినాము, అమృత్సర్లో కూడా బీసీ కులగణన గురించి చేసినాము, అంతటా తిరిగినాము. కాబట్టి మాకు అధికారంలో ఉన్న పార్టీ జరిపిస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి, సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పడాలని, మా బీసీ ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వారు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. మొట్టమొదలుగా హనుమంత్ అన్నను తారీఫ్ చేయాలి. బీసీ కులస్తులకు తీసుకున్న కార్యక్రమం ఆయన పెద్ద మీద షోల్డర్స్ తీసుకున్నప్పుడు సార్, కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ వెరీ హార్డ్ వర్క్ ఫర్ ద బీసీ సెక్షన్ ఆఫ్ సొసైటీ. Extremely happy with Sonia Matalli, Rahul Gandhi and Mallikarjun Kharge uncle to give our Mahesh Bhai a great responsibility to be TPCC president. ఆయనకు చాలా చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు. మహేష్ భాయ్, యు హావ్ గాట్ ఎ వెరీ లార్జ్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు టేక్ ఇట్. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే దాదాపు 80 to 90% బీసీ, ఎస్సీ, ముస్లిమ్స్ అందరం కలుసుకొని చూసుకుంటే 90% ఉన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకునే బాధ్యత ఏముంటుందంటే, ఒక యునైటెడ్ ఫ్రంట్ కిட்ட మనం పనిచేసుకునే కార్యక్రమాన్ని పెట్టినప్పుడు
ఎల్లకాలం మనకున్న ఈ 80% ఓట్స్ మన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కాదు, 1978, 1980 ఆ టైంలో ఇచ్చిన ఓట్లు మళ్ళీ 2004 ఇంకా 2024లో ఇచ్చిన ఘనత ప్రత్యేకంగా అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే దాదాపు 65 సీట్లు వచ్చినాయి. మనకి దగ్గర 70-80 వచ్చే కార్యక్రమంలో కొంత గడబడైపోయింది, దాంట్లో ఓడిపోయినాం. కానీ ఇప్పుడు ఉన్న ముంగట ఫ్యూచర్లో నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ యునైటెడ్ ఫ్రంట్ అని ఈ మాట ఎందుకు అంటున్నా, అందరికీ విభేదాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, when you unite only you achieve success. This is what will be the job of Mahesh Bhai and Revanth Reddy. Why I am saying this, all senior leaders are here. Keshav uncle is here. My brother-in-law Shankar Rao garu is here. And all the seniors have their experience. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముంగడు తీసుకుపోవాలంటే నేను ప్రతి ఒక్కళ్ళకు గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. నిన్ననే నేను కాన్స్టిట్యున్సీలో పోయి చూసుకున్నా. దాదాపు దగ్గర నా దగ్గర 1,73,000 ఓట్లకి వెళ్ళి 1,10,000 ఓట్లు సంబంధించిన బీసీ సోదరులే ఉన్నారు. వాళ్ళ సోదరుల ఆశీర్వాదంతో వాళ్ళు వచ్చి నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ, పెద్దలు మహేష్ భాయ్కి ఎల్లప్పుడూ మా తరఫు నుంచి సపోర్టు, ఏ గైడెన్స్ అయినా ఏ లెవెల్ అయినా కానీ మా కుటుంబం తరఫున మా నాన్నగారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఇందిరమ్మ తల్లి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ముంగడ తీసుకుపోతూ, మా నాయన ఎల్లకాలం బీసీ సోదరులతో ఎప్పుడు ఎల్లకాలం ఉండే. అప్పుడు మాణిక్రావు అంకుల్, జగన్నాథరావు అంకుల్తో నేను ప్రత్యేకంగా చిన్నపిల్లగానే ఉన్నట్టు అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఈ లెవెల్కి వచ్చినాక కేశవరావు అంకుల్ దగ్గర ఇంటికి పోయినట్టు ఆయన డైలీ న్యూస్ పేపర్ ఆఫీస్కి కూడా 1972కు పోయి ఆయన ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ఇవాళ కూడా ఆయన అక్కడ ఉండి మనకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, మహేష్ భాయ్కి ఏ టైంలో కానీ any support from my family and from the Congress party, and deeply grateful to the High Command of our Congress party in Delhi to appoint Mahesh Bhai as the TPCC President and guide our state for a better future. Thank you very much. థ్యాంక్ యూ వినోద్. మీ తర్వాత వేముల వెంకటేష్, ఒడ్డర్ సంఘం జాతీయ అధ్యక్షులు ఎవరున్నారేమో. వేముల వెంకటేష్ ఒడ్డర్ సంఘం అధ్యక్షులు ఉన్నారా? లేకుండా నెక్స్ట్ కల్వకుంట్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ సంఘం అధ్యక్షులు ఉన్నారా? అదేవిధంగా సింగం నగేష్, బాలగోని బాలరాజ్ గౌడ్ కన్వీనర్ బీసీ సంఘం అధ్యక్షులు, తర్వాత వెంకటేష్ ఒడ్డర్ సంఘం రావాలి. సభకు అధ్యక్షత వహించిన మన బీసీల భీష్మ పితామహుడు, ఎల్లకాలం బీసీల గురించి పరితపించే మా హనుమంతన్న మరియు కాంగ్రెస్ పెద్ద ఆయన కేశవరావు గారు మరియు ఎమ్మెల్యేలందరూ, ఎమ్మెల్సీలు, వేదిక ముందున్న నా బడుగు బలైన వర్గాల అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కులగణన సామాజిక న్యాయం అని భారత్ జోడో యాత్రలో చెప్పిండు. మేము కూడా గౌడ సంఘాల సోదరులము, బీసీ సంఘాలు అందరము రాహుల్ గాంధీ గారిని కలిసినాము. ఆయన క్యాస్ట్ సెన్సెస్, కులగణన మరియు సామాజిక న్యాయం జరిపిస్తానని మాటిచ్చిండు. దానికి అనుగుణంగా మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ చేసినందుకు మా బలైన వర్గాలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. వెంటనే కులగణన జరిపిస్తాడనే మాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో చెప్పిండు. కాబట్టి ఆ కులగణన జరిపించి సామాజిక న్యాయం జరిపిస్తారనే ఉద్దేశంతో మేము బీసీ సంఘం కన్వీనర్గా కలుగీత సంఘాల సమన్వయ, ఎందుకంటే అప్పటికే ఇద్దరు తయారైంది. ఎవరు? మధు యాస్కి, ఈయన ఇంకో ఆయన కూడా ఉన్నాడు. నేనన్నాను, ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు చేసిన ఈ లొల్లిలో పోతాను, ముగ్గురు నడుమ 4 వస్తాడా లేదా? అందుగురించి నేను అవుట్ రైట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేశాను. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశంలో అట్టడుగున్నాడు 10%, 90% వాళ్ళు కింద ఉన్నారు, 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తుందని రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అంతేకాదు అట్టడుగున్న బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి. ఎక్స్రే అన్నాడు, జిత్నా హిస్సేదారికి భాగీదారు అన్నప్పుడే నాకు ఆయన వేవ్ నెక్కి తెచ్చిపోయింది. తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెట్టాలని
తప్పనిసరిగా సపోర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు. మిత్రులారా, ఇది సదవకాశం. ఇవాళ ఒక కార్యకర్త అంటే మీరు కూడా పనిచేయమని చెప్తున్నా. ఇప్పుడే మా పొన్నం కలెక్టర్ చెప్పిండు, లీడర్ నెంబర్ తిరిగితే ఏం దొరకదు, ఆయన పనిచేస్తే దొరుకుతుంది. ఊళ్ళో నల్ల లేదు, ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేవు. ఆడ పనిచేస్తే గుర్తింపు వస్తుంది. కనుక మేము కూడా యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాం. ఇవాళ చూసిన ఆనాటికి ఈనాటికి చాలా ఫరక్ ఉన్నది. ఆనాడు బ్యానర్ చేసేటోడు దొరకలేదు, 15 బ్యానర్లు అది కూడా అరగబట్టది. ఇప్పుడైతే ఫ్లెక్స్ పైసలు ఇవ్వగానే ఎన్ని బొమ్మలను చేసేస్తాం. కనుక అలాంటి సమయంలో ఇవాళ అయ్యిండు. కానీ నా ఉద్దేశంలో 2 కోరికలు ఉన్నాయండి. ఇవాళ కులమైన జరగాలి, ఆ తర్వాతనే ఎన్నికలు జరగాలి. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అదేవిధంగా పాస్ అయింది. 150 కోట్లు రిలీజ్ కూడా అయింది. కానీ నా పొన్నం ప్రభాకర్ తోటి, అదేవిధంగా మంత్రి మొగల్దూరు ఉన్నారు, మా సీతక్క, సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోవాలి ప్లీజ్. ఇక మీరు డిలే చేస్తారనుకో ప్రజలకు అపోజిషన్కు అడ్వాంటేజ్ అయితే. మీరు చెయ్యాలని ఉన్నది, కృత నిశ్చయం ఉన్నది, అందుగుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. కానీ మొదలు పెట్టండి బాబు. మొదలు పెట్టకపోతే అపోజిషన్ ఇదే, రోజు ఇదే, అన్ని కుల సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతుంది. అదే కాకుండా మీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. నేను ఏదైనా సూటిగా మాట్లాడతాను. ఇవాళ కింది స్థాయిలో కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్లకు, మొదటి నుంచి 10-30 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది. దాన్ని నువ్వు ప్యాచప్ చేయాలి. ఏది ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది ఏది పుట్టుపోయి చిరుకుపోయి బాధ అవుతుంది. దాన్ని నువ్వు సరిదిద్దాలి. అదేవిధంగా నేను మొన్న కూడా రేవంత్ రెడ్డి ముందే చెప్పిన, మా మీద కేసులు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కేసులు ఉన్నాయి. ఎవరి గురించి కొట్లాడినాం బాబు? మా ఇంటి గురించి కొట్లాడే టీఆర్ఎస్ వ్యతిరేకంగా దుర్మార్గం మీద కొట్లాడినాం. వాళ్ళని ఇమీడియట్ గా అన్ని కేసులు విత్డ్రా చేయాలి. అప్పుడే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అందుగురించి నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ నీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. వాస్తవాలు సీఎం గారికి చెప్పాలండి. కిందేం జరుగుతుందో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ధరణిలో ఎంత అన్యాయం జరగాలో, భూమి వాళ్ళది 1930-81లో ఇందిరాగాంధీ ఇచ్చింది. ఆ భూమి కూడా ఇవాళ మళ్ళా త్వరలో చేతిపోయింది. అసైన్ లైన్ అభ్యర్థున్నారు, దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టులు పడితే అది కూడా మళ్ళా త్వరలో చేతిపోతుంది. నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన, అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ముందు ప్రతి మంత్రి 2 రోజులు రమ్మన్నారు. థ్యాంక్ యూ, రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది దమ్ము. మీరు రాకపోతే ఎట్లా రావాలి? పార్టీ లేనప్పుడు, పవర్ లేనప్పుడు అందరు గాంధీ బాబు వస్తారే. ఏది పవర్ లేదు, పవర్ రాగానే ఎవరింటికంటే అమ్మ పనిచేది. నేను చాలాసార్లు చూసిన, రాజశేఖర్ చూసిన, అజయ్ చూసిన, వీళ్ళందరూ చూసిన. ప్రతి వాడు పార్టీకి వస్తే వాళ్ళ బాధ చెప్పుకుంటారు. కొందరు వాళ్ళకేమో అన్యాయం జరిగిందో చెప్పుకుంటారు. దాన్ని నువ్వు బాధ్యతగా తీసుకొని మొదలు. చాలా డేంజర్ ఉన్నది. ఎవరి భూమి వారికి అన్నారు. ఏది దాన్ని పీపుల్ మార్చడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఖమ్మంలో, ఇందిరాగాంధీ దియేసో జమీన్ మీద ఇవాళ వచ్చినా రాకపోయినా పార్టీని నిలబెడతాం. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తప్పనిసరిగా నా మద్దతు ఉంటుంది. ఎందుకంటే సోనియా గాంధీ అపాయింట్ చేసింది, రాహుల్ గాంధీకి ఉన్నది. అదేవిధంగా నీకు కూడా ఒక మంచి అవకాశం. ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క సోనియా గాంధీ, ఇంకో పక్క ప్రియాంక గాంధీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి మద్దతు ఉంది. వాస్తవాలు సీఎంకు చెప్పాలి. నువ్వు ఆడ తాపరిగా చేసేవాళ్ళు మా గొప్పలు ఉంటాయి. నిజం చెప్పు ఆడ. ఎందుకంటే నేను చిన్నప్పుడు సినిమాలు చూసిన, దేవుళ్ళ దగ్గర కూడా భజన పనులు ఎక్కువైతుంది. ఈడ కూడా తయారవుతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే భజన చేస్తారు. కనుక వాస్తవాలు తెలుసుకోవడానికి అందరితో మాట్లాడుతుంటే ఆయన కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొందరు సాబ్ అక్క క్యా భాషతో
మీరు బీబీ తారీఖు పేరేం చెప్తున్నారు, నిజమే అనుకుంటారు. కనుక నువ్వు వాస్తవాలు చెప్పు. తప్పనిసరిగా భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో నీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వం గెలవాలి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు అది గిట్టిన ఇచ్చేదానికి భాగీదారే కాకుండా సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్ కూడా అమలు కావడానికి కొన్ని అయినాయి, ఇంకా మిగిలినవి కూడా చేస్తే ప్రజలకు పోయి చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్తూ, ఏదైనా నీకు ఒక మంచి సదవకాశం వచ్చింది, నువ్వు తప్పనిసరిగా ప్రజల పక్షాన ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ధర్నీలో ఇయ్యాల కూడా ఎవరి భూమి వారికి లేదు, పట్టా సకాయితం ఉన్నది, వేరే పక్కోడు తెచ్చుకోపోయిండు. ధర్నీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోదండ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. మేమంతా ఇచ్చిన రిపోర్టు కానీ అక్కడ అమలు అవుతుంది. ఒకరి భూమి ఇంకోడు. ఇంతకుముందు పటేల్ పట్వారి ఉన్నప్పుడు భయపడేది, ఇప్పుడు అంతా ఎంఆర్ఓలే. సర్వే నెంబర్ 27 ఒక గీత గీస్తే 28 అవుతుంది, పక్కనికి వెళ్ళిపోతుంది. ఇలాంటి తప్పులు చాలా జరిగినాయి. కాబట్టి నువ్వు దాని మీద ఆలోచన చేయి. రేపు అసలైన కింది నుంచి కార్యకర్తలు ఎవడు పనిచేసిండో నీలాగా పనిచేసినారని కార్యవర్గంలో తీసుకోవాలి. అదేవిధంగా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలపడానికి సమన్వయం చేయమని కోరుతూ మరొకసారి మీ అందరికీ ఇంత దూరం నుంచి వచ్చారు, ఆకలైనా కూర్చున్నారు. ఇంత అన్ని పార్టీల వారు, అన్ని సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా నీకు మద్దతు ఇస్తున్నారు. తప్పనిసరిగా నువ్వు ముందుకో, తప్పనిసరిగా పేదవానికి న్యాయం చేయి. నీ కమిటీ కూడా చూసేది నాకున్నప్పుడు 23 జిల్లాలు ఉంటే 18 జిల్లాల అగ్ర కులాల వారు ఓన్లీ 5 ఇచ్చేది. ఇవాళ నేను దాన్ని 50% కంటే ఎక్కువ బీసీలను చేసిన కేశవరావు గారికి కూడా తెలుసు. ఎందుకు బీసీ ఎస్సీలను కేవలం మేము బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా చేశాము. ఆ విధంగా నీ కమిటీ ఉండాలని కోరుతూ మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు నీకు ఆయుధారోగ్యాలు ఇచ్చి బాగా పనిచేసి పేరు తెచ్చుకోమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ముందుకు సాగుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా 1-2 విషయాలు మనవి చేస్తా ఉన్నా. పెద్దలందరూ చాలామంది బలహీన వర్గాల సంఘాలకు నాయకులు చాలామంది ఉన్నారు వేదిక పైన. రాహుల్ గాంధీ గారు దేశంలో కుల సంఖ్యలు తేలాలి, గణన కావాలి అని దేశంలో పిలిపించినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా పార్టీలో ఉన్న వాళ్ళు దాన్ని అనుకరించి ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో మొన్న మధ్యన అధికారికంగా సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది. చీఫ్ మినిస్టర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నాడు. నన్ను కూడా కూర్చోమంటే నేను కూర్చున్నా మీటింగ్లో. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఉద్దేశించి నాకు అదంతా తెలియదు, నేను మాటిచ్చిన 42% రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి మాటిచ్చిన కాబట్టి మీరు తొందరగా పూర్తి చేయండి, ప్రభుత్వం ఎన్నికలు జరుగుతుంది అనే మాట స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది రిజర్వేషన్స్ విషయంలో. అందువల్ల ఈ సందర్భంగా ఇంకా ఒక మంచి నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా అయిన తర్వాత వారు బాధ్యతలు తీసుకున్న రోజు రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మహేష్ అన్న నీ వెనకాల నేనున్నా, ముందుకు సాగు, రాబోయే ఎన్నికలలో కానీ స్థానిక ఎన్నికలలో కానీ రాబోయే మనము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కానీ మళ్ళీ పార్టీ నిర్మాణాన్ని సంపూర్ణంగా బలం బాగా పెంచడానికి మీరు ముందుండండి, నేను వెనుక ఉన్న మాట అనే మాట మనవి చేసినప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీరిద్దరు కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు జోడెద్దులాగా ముందుకు సాగండి,
మేమందరం మీ వెనకాల ఉన్నామనే మాట మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. కోదండ రెడ్డి తర్వాత చాలాసేపటి నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు కె కేశవరావు గారు మాట్లాడవలసింది. సభకు నమస్కారం. పెద్దలు మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తూ నేను ఇక్కడ వచ్చింది ఉపన్యాసానికి కాదు, సన్మానానికి. మనిషి నిజంగా నిండుగా ఉంది. నేను చూస్తూ ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ ఎక్కడ చూసినా కానీ మీకు కనపడతా ఉన్నాను. మొన్న నీ స్పీచ్ ఇన్న తర్వాత నా మహేష్ గారి ఇంత ఎదిగిందా అనేది సంతోషం భరించలేకుండా. ఎన్ని చెప్పాలో, ఎన్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలో అవన్నీ ఉండి గుండెల్లో ఉండి చేసుకున్నాను. హనుమంతరావు గురించి నాకు తెలిసిందో నేను నేర్చుకున్నప్పుడు ఆయన యూత్ కాన్కి వచ్చాను. అప్పటి నుంచి ఒక బీసీకి ఒక కొత్త రూపం తెచ్చి, యూత్ రూపం తెచ్చింది. కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. సీతక్క భావజాలంతో నువ్వు నాకు సొంత చెల్లెలి కాబట్టి మన సంగతి అంతా మనది. ఏదున్నా కానీ నేను నా సంతోషం వెళ్ళబుస్తూ, మీ సంతోషాన్ని కూడా దాంట్లో వెళ్ళబుస్తూ, మొన్న ఏదైతే మహేష్ గౌడ్ గారు మాట్లాడారో ఆ మాటల్ని పూర్తిగా వాక్ ద టాక్ అండ్ ఇంగ్లీష్ కొట్టారు. ఆ తీరుగా ముందుకు పోతారని నాకు ఒక మాట చెప్పాలనుకుంటారు. ఇక్కడ మీరు కులగణన గురించి కానీ అనుకుంటే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వస్తూ ఉన్నారు, సొసైటీ వాళ్ళు వస్తారు, అసోసియేషన్ వాళ్ళు చెప్తా ఉన్నాను. నేను నా పూర్తి అభిప్రాయం చెప్పి ఇది ఇక్కడ కాదు, నేను వర్కింగ్ కమిటీ అని చెప్పాను కాబట్టి నాకు ఏం లేదు. ఏదైనా కానీ మన ఐక్యత చాలా అవసరమని, బీసీ ఐక్యత అవసరమని, కులగణనాన్ని కులాల్ని సపరేట్ చేయకండి. అంటే ఎవరికి మీ జగ్గబోళ్ళకి కానివ్వండి, పక్షేవాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళకి ఎంతో 1% కూడా లేదు, వాళ్ళకి ఏం లేకుండా కులాల్ని విభజించకండి. అందరం కలిసి బీసీ కులంగా ముందుకు పోదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మధ్య ఉండేటువంటి హనుమంతన్న గారికి, వారి ఆధ్వర్యంలో మరి మన సోదరుడు అట్టడుగు వర్గాల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తగా, ఎన్ఎస్సిఐ నుంచి విద్యార్థి దశ నుంచి వివిధ సమస్యల మీద పోరాడుతూ ఈరోజు ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒదిగి ఎదిగి మనందరి చేత ప్రశంసలు, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత మహేష్ అన్న గారికి, పొన్నమన్న గారికి, ఆది శ్రీనివాసన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కేశవరావు అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, మన బీసీ సంఘాల పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, కోదండ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుడు సోదరుడు రోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి వినోద్ అన్న గారికి, శంకర్ అన్న గారికి, రాజ్ ఠాకూర్ గారికి, అందరికీ ఇక్కడ సభలో కూర్చున్నటువంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అందరికీ కూడా బడుగు బలహీన వర్గాల ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఈరోజు ఉన్నటువంటి రకరకాల మరి డామినేషన్ స్థాయిలో, కానీ అది కేవలం హార్డ్ వర్క్ తోటే సాధ్యమవుతుంది. కష్టంతో ఈ పదవి వచ్చింది. అదైనా 3 సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉంటే గాంధీ భవన్లో నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, వివిధ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ గాంధీ భవన్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి తనే జవాబుదారీగా ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థాయికి వచ్చినా ఆ పదవులకు తప్పకుండా వన్నె తెస్తారనే విధంగానే ఇంకా మన పనితనాన్ని మెరుగుపరుచుకొని మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్కి కానీ వర్గాలకు కానీ ఆదర్శంగా ఉంటూ గల్లలెగిరేసి మేము కూడా ఏ పదవైనా సక్సెస్ఫుల్గా చేయగలుగుతామనే విధంగా నిరూపించుకోవాలన్నటువంటి బాధ్యత మరింత పెరిగింది ఈరోజు. సో తప్పకుండా వారికి గత 3-4 సంవత్సరాలుగా గాంధీ భవన్లో
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తే వాటన్నింటినీ కూడా మరి సావధానంగా ఎదుర్కొని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసి ఈరోజు హైకమాండ్ దగ్గర కానీ ఇక్కడ కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మధ్య కానీ ఆ మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టే ఈరోజు వారికి ఈ యొక్క పిసిసి అధ్యక్షుడు పదవి రావడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటాం, అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో సపోర్టుగా ఉంటాం. అందరము ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరి అగ్రభాగాన తీసుకెళ్తూ మన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తప్పకుండా మరి అందరం పాటుపడతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సంక్షేమ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అదే విధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి నా మిత్రుడు సోదరుడు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీల నుంచి అంచెలంచెలుగా ఈనాడు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతూ సభాధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షుడు పెద్దల హనుమంతరావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరి చేత అభినందనలు అందుకుంటూ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో 2 జోడులాగా కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ఒకసారి కట్టి అందరూ కూడా తప్పట్టు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఎస్సీ నాయకుడిగా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్న కూడా ప్రమాణ స్వీకారం రోజు చేసే రోజు మమ్మల్ని మాట్లాడలే. ఆనాడు కూడా చెప్పేవాళ్ళం. ఇలా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు 99% ఏళ్ళు ఎంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం కావాలని. మహేష్ అన్నలాగా చాలా మంది శ్రమపడ్డారు, నాకంటే ఎక్కువ శ్రమపడ్డారు ఉన్నారు. కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైన వేదిక మీద పెద్దలు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తీసుకుంటే కేశవరావు గారి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు. మొదటి జనరేషన్లో వారి స్థాయికి ఈ వయసులో కూడా నిర్విరామంగా రాజకీయాన్ని ఒక బలహీన వర్గాల నాయకుడిగా నడపగలుగుతా ఉన్నాడు. సమర్థతకు సంబంధించి ముఖ్యమంత్రి పక్కన హనుమంతరావు గారి తండ్రి కూడా రాజకీయాల్లో ఏదో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కాదు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి వారసత్వం కుటుంబం కూడా ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. సీతక్క గారు కావచ్చు, ఆకు శ్రీనివాస్ గారు కావచ్చు, మక్కర్ శ్రీ కావచ్చు, వీరపేట శంకర్ కావచ్చు, నేను కావచ్చు, వేదిక మీద ఏ ప్రజాప్రతినిధి కూడా వారసత్వ రాజకీయాల నుంచి కూడా కాకుండా క్షేత్ర స్థాయి నుంచి మొదటి జనరేషన్గా బలైన వర్గాల నుంచి పైకి వచ్చినాం. అంటే మీరు కూడా శ్రమపడే నిబద్ధతతో కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అన్న కొరకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇవాళ మాకు ఓడిస్తున్న అవకాశం మమ్మల్ని దొక్కుతా ఉన్నారు, మమ్మల్ని రాణిస్తున్నారు. అవును రానిగారు, రాని గుర్చేయడానికి ఏమన్నా ఇంత గుర్చా? రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అడుక్కోవాలి, కొట్లాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాన మన ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరికి వస్తే కూడా దాన్ని తృప్తుండదు. ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే, రాజకీయంగా కొట్టాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నాం. ఇలా నేను తప్పకుండా ఒక బలహీన వర్గాల మంత్రిగా మరొక్కసారి వేదిక మీద నుంచి చెప్తాను. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి జిత్గా ఆబాది ఉత్తరా ఇచ్చేదారని స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల విభజనను, కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేస్తాం చూడాలి బల్ల గురించి చెప్పినటువంటి నాయకుడిని, జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి దిగజారినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలైన వర్గాలను తెలుసుకోకపోతే రాబోయే తరానికి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దళితులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు, అదొక వ్యాపార వర్గ పార్టీ, మన కొరకు ఏమి చేసేది లేదు అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు అనుగుణంగా
మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకొని కుల జనగణనకు సంబంధించినటువంటి బిల్లు జీవో తెచ్చుకున్నాం, పైసలు కేటాయించుకున్నాం. ఆ బీసీ యొక్క కమిషన్ సమయం ఆగస్టులో అయిపోతుందని ప్రారంభిస్తే మధ్యలో ఆగద్దని కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. ఆ కమిషన్ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు. ఈ మధ్యలో సంజట్లు సడన్గా లేక అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ తెచ్చుకుంటా మేం చేస్తున్నాం. బీసీలే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా మళ్ళీ విద్య పట్ల అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలన్నీ మన క్షేత్రస్థాయిలో మన వాళ్ళకి అందుబాటులో తెస్తా ఉన్నాం. పాఠశాల మౌలిక సదుపాయాలు కలిగజేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షణ పొందిన అధ్యాపక వర్గం ఆ పాఠశాలలో ఉంది. మన పిల్లలందరినీ కూడా గట్టిగా చదివించే ప్రయత్నం చేయాలి. వేదిక మీద పెద్దవాడు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించిన ఒక మహేష్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్, మేమంతా గవర్నమెంట్ స్కూలే. కాబట్టి దయచేసి అలా ప్రైవేట్ స్కూల్ సంబంధించిన నేనే విమర్శ చేస్తలే, కానీ దానికంటే ధీటుగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు వేదిక కావాలని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కోరుతా ఉన్నాం, మీరు పార్టీలో మేము ప్రభుత్వంలో సమన్వయం చేసుకొని ఇప్పటివరకు జరిగిందంతా కొంత అన్యాయం జరిగిందనేటువంటి చర్చ బహిరంగంగా అడుగుతా ఉన్నారు. అక్కడికి వెళ్తే అది అడ్వకేట్స్కి సంబంధించి కావచ్చు, పొలిటికల్ చైర్మన్స్ ఇష్యూ కావచ్చు, రాబోయే కాలంలో దాన్ని సరిదిద్ది బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సరి అయిన విధంగా న్యాయం చేయడానికి మార్గదర్శకత వహించండి. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. రాజకీయంగా కొద్దిగా అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని మరి ఒత్తిడి చేయాల్సిన అవసరం వస్తే పార్టీ పరంగా పార్టీ బతకడానికి అవసరమని ఆ విధంగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసి కాంగ్రెస్ బతికించడానికి కారణభూతులైనటువంటి గ్రామీణ స్థాయి కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్యకర్తలకు సరి అయినటువంటి అర్హత బాధ్యత సాధించే విధంగా మరి మీరు చొరవ చూపాటాలే పార్టీ అధ్యక్షుడిగా మీ వెంట మేము ఉంటామనే మాట మనం చెప్తాను. ఇవాళ కాదు 30 ఏళ్ల నుంచి మీరు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, దానికంటే ముందు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి వచ్చి ఇలా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తగా ఇంత పెద్దలు హనుమంతరావు గారు చెప్తున్నట్టుగా దినదినం మెల్లమెల్లగా కష్టపడుకుంటూ వచ్చినాం. పార్లమెంట్లోకి అయినాడు హనుమంతరావు కొత్తగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ కావాలని అడుగుతూ పార్లమెంట్ ఓబీసీ ఎంపీల ఫోరం కన్వీనర్గా పనిచేసేవాడు. అనేక సందర్భాల్లో సమావేశాలు పాల్గొన్నాం. ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సాధించుకున్నాం. ఆ రోజు మేమిద్దరం మెంబర్లం, మాతో ఇంకా రాష్ట్రంలో కొంతమంది ఎంపీలు మెంబర్లు ఉంటే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలు తిరిగినాం. పార్లమెంటు స్థాయిలో 27% మండల కమిషన్కి అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటే దేశంలో 27% రిజర్వేషన్లు కూడా అమలు కాలే. కానీ క్రిమిలేయర్ పెట్టి క్రిమిలేయర్ పేరు మీద ఆ 27% నిండకుండా కూడా కుట్ర జరిగేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద మీరు అధ్యయనం చేయాలి. 27% నిండి ఓవర్ఫ్లో అయితే క్రిమిలేయర్ ఉండాలి, కానీ 27% కూడా నిండకపోతే క్రిమిలేయర్ పెట్టి ఎవరికి కూడా బీసీలకు అర్హత రాకుండా ఉండే విధమైనటువంటి వ్యవహారం. అందులో గత 10 సంవత్సరాలుగా బీజేపీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఎక్కడ కూడా ముందుకు రానివ్వట్లేదు. దయచేసి ఆలోచన చేయాల్సిన సందర్భంగా కోరుతూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టైనటువంటి బలహీన వర్గాలను రక్షించుకోవడానికి వాళ్లకు రావాల్సిన హక్కు కోసం పార్టీ అధ్యక్షుడిగా మీ బాధ్యత తీసుకోమని కోరుతూ తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. ఇలా అందుకే మీరు బాధ్యతలు చేపట్టిన రోజే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం మీద పెద్ద విశ్వాసం పెట్టి ఇలా సన్మానం చేస్తూ ఉంది. ఇది సన్మానం ఆనందం కాదు, ఈ సన్మానం మీకు ఒక భారంగా రేపొద్దున మీకు ఒక అవకాశంగా బలహీన వర్గాలు న్యాయం చేసేటువంటి దిశలో మీ కార్యాచరణకు దిక్సూచిగా మారడం కొరకు మీది ఒక బాధ్యతగా వస్తూ ఉన్నారనే మాట మనవి చేస్తూ అధ్యక్షుడు పెద్దలు సభాధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు
మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి, అదేవిధంగా నూతన పిసిసి అధ్యక్షులు నేను ఎప్పుడో మహేష్ అనాలనుకుంటుండే. మేమందరం ప్యారిస్ పోయినప్పుడు అన్న నేను అధ్యక్ష అని ఎప్పుడంటే నాన్న అంటుండే. మహేష్ అన్న ఫస్ట్ ఫోన్ చేసి అదే చెప్పినాం. నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారికి, శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు శంకర్ గారికి, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా వినోద్ గారికి, చైర్మన్ కోదండ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారికి, అదేవిధంగా సాయి గారికి, కార్పొరేషన్ చైర్మన్, వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహారాజులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు. మహేష్ అన్న విషయంలో అందరూ చెప్తా ఉన్నారు. మహేష్ అన్న బీసీతో పాటు ఎస్సీలకు అందరికీ ఆత్మబంధువు లాంటి వ్యక్తి. నాకు తెలిసి ఆయన లోపల ఏ రోజు నేను కోపాన్ని అయితే చూడలే. ఎంత చికాకు వచ్చినా సరే శాంతియుతంగా పైనుంచి గుండు పడుతుంటే కూడా నవ్వుకుంటా ఓకే అవుతుంది చూసేనా అనేటోడు. అందుకోసమే ఈరోజు అంచెలంచెలుగా మీరు అందరూ ఎట్లయితే అన్నారో మీ అందరి సపోర్ట్తో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త మహేష్ అన్నను ఇది నా ఇంట్లో మా అన్న గెలిచిండు, మా అన్నకు పిసిసి వచ్చింది అన్నంత ఆనందంతో ఈరోజు మనందరం చూసినాం. అన్ని జిల్లాల నుంచి ఎంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మహేష్ కుమార్ గౌడ్ కోసం ఈరోజు మహేష్ అన్న కోసం వచ్చిందో అటువంటి మహేష్ అన్నకు పిసిసి అధ్యక్షులుగా ఇచ్చినందుకు, ఇటువంటి మహేష్ అన్న ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ మహేష్ అన్నకు పిసిసి అధ్యక్షులుగా ఇచ్చినటువంటి అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హనుమంతనకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తెచ్చుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై విజయసేన రెడ్డి తర్వాత ఠాకూర్ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు, నిరంతరం వారి శ్వాస బీసీలంతా ఒకటి కావాలి, బీసీలకు న్యాయం జరగాలని నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి అందరికీ ఆదర్శవంతమైన పెద్దలు హనుమంతరావు గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి దాంతోపాటు ఇతరులకు కూడా చాలా ఇష్టమైన ఒక మంచి వ్యక్తి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా మహేష్ అన్న గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే మాదిరిగా మా సహచర శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారు, శంకరన్న గారికి, మరో సీనియర్ నాయకులు బాబా మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారికి, మా సోదరుడు యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారికి, వారితో పాటు మా కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు మా నిర్మల అక్క గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మల గౌడ్ గారు, వారు అందరి సుపరిస్థితులే వారి యొక్క జగ్గారెడ్డి గారి యొక్క సతీమణి, అదే మాదిరిగా మల్లేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ గారు, మరి అదే మాదిరిగా వేదిక పైనటువంటి అందరు నా సోదరుడు మరో ఎమ్మెల్సీ ఆమెర్ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పెద్దలందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో దీనికి 200 మంది బయట ఉన్నారు. ఈ పెద్దలు హనుమంతరావు గారు ఈరోజు చొరవ తీసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది వారి యొక్క ప్రోత్సాహం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా యావత్ బీసీ ప్రభుత్వ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో
బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో మన బాలుపట్ల ప్రధాని ఒకటి మాట్లాడడం జరిగింది బీసీల గురించి. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42%, కామారెడ్డి డిక్లరేషన్కు పిసిసి అధ్యక్షుడిగా మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒప్పించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయ హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నా. జై బీసీ. అవసరం ఉంది. ఈరోజు మనం కుల గణనకు సిద్ధమై ముందుకు పోతున్న క్రమంలో జీవో విడుదల చేసి నిధులు విడుదల చేసి విధి విధానాలు ఖరీదిస్తున్న సందర్భంలో కేటీఆర్ గారు ఏదో గడువు లోపల మీరు కులగణన చేయకపోతే మేము ప్రజాదరణ చేస్తామని నేను అడుగుతున్న ఈ సభ ద్వారా ఇంచుమించు 9 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని ఏలిన రోజు బీసీలు మీరు కనబడలేని అడుగుతున్నా. బీసీ కులగణన చేయాలని ఆలోచన ఆనాడు మీకు ఎందుకు రాలేదంటే దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పారన్నమాట. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ ఉందని నిదర్శనం. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాగలిగారు. ఈరోజు మీ పార్టీలో ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధ్యక్షుడు, భారతీయ రాష్ట్ర సమితి మారిన తర్వాత కూడా కేసీఆర్ అధ్యక్షుడు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా మీరే ఉన్నారు, ప్రతిపక్ష నేతగా మీ కుటుంబం నుంచి ఉన్నారు. ముందుగా మీరు ఈ ముసలి కన్నీరును ఆపి ఈ పదవులలో మీరు ఒక రాజీనామా చేసి బీసీలకు పదవి ఇచ్చిన రోజే బీసీల తరఫున మాట్లాడేటువంటి హక్కు మీకుంటే తప్ప ఈరోజు మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము శుద్ధితో ఉన్నాం, కంకణ బద్దలమే ఉన్నాం. బీసీ కులగణన జరిపి తీరుతాం. బీసీలకు న్యాయం చేసేటువంటి క్రమంలో ఎక్కడ కూడా వెనుకడుగు పోది ప్రభుత్వం చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్ మీకు చెప్తా ఉన్నాం. మీరు ఉదాహరణ ఏం చెప్తారనే మాట. ఆనాడు మీరు నలుగురు కనిపించిన ప్రభుత్వం రోజుల్లో ఈ రోజు కూడా మీరు నలుగురు తప్ప ఎవరైనా ఒకరు బీసీకి సంబంధించిన నాయకుడిని మీరు ముందుకు తీసుకొని వచ్చిన ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి బాగా అంటే పరిచయాలు ఢిల్లీ స్థాయిలో కానీ ఇక్కడ కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు కానీ చక్కటి సమయంతో ఆనాడు ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు చైతన్యపరచడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలు సలహాలను ప్రతి కార్యకర్తకు అందజేయడంలో సఫలమైంది కాబట్టి వారికి ఈరోజు గుర్తింపునిచ్చి బీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన చెప్పిన భావన వ్యక్తం చేస్తూ ఈరోజు బీసీలకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనతోటి వచ్చినటువంటి పదవి కాబట్టి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయడంలో రాబో రోజుల్లో తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో ఆ తదుపరి దేశంలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడంలో చురుకైన బీసీ అధ్యక్షుడిగా పనిచేస్తూ అందరి మన్నలు పొందుతూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను వారికి సూచన చేస్తూ మనవి చేస్తూ మీ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రజలకు చేరవేయడంలో నిబద్ధతతో పనిచేస్తామని మాట కూడా సందర్భంగా ఇస్తూ మరోసారి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా మనం కష్టపడుతూ పనిచేస్తే గుర్తింపు అనేది ఎప్పుడో ఒకసారి లభిస్తుందని చెప్పండి నిదర్శనం ఈరోజు మహేష్ కుమార్ అన్న నేను కూడా చెప్పవచ్చు అని చెప్తున్నాను. నాకు కూడా ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ప్రజా సేవలు ఉంటూ వేముల నియోజకవర్గ ప్రాంత ప్రజలే దేవులు అని చెప్పని ప్రజాక్షేత్రంలో నిలబడ్డటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ కానుకగా శాసనసభ్య పదవి వచ్చింది ఓ బీసీ బిడ్డగా. ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇస్తే ఈరోజు అనిల్ అన్న కానీ లేదా రాముల్ నాయక్ గారు కానీ లేదా ఇప్పుడే మాట్లాడినటువంటి బీసీ సంక్షేమ అధ్యక్షులు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారితో భేటీ అంశాలు కూడా చెప్తున్న సందర్భంలో అసలు బీసీల కులగణన చేయాలని చెప్పని ఈ దేశంలో ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే. ఆ ఇస్సా ప్రకారం ప్రజా సంపద వారికి చేరాల్సింది చెప్పినటువంటి ఆలోచన చేసినటువంటి రాహుల్ గాంధీ గారి వాదనతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది, అందరం ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాం. వెంటనే బీసీ కార్యకర్త రక్తాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ని బాహటంగా మాట్లాడుకున్నా ఇవంతా విమర్శించుకున్నా ప్రజాస్వామ్యం ఎంత స్వేచ్ఛతో వివరించినా సమయం వచ్చినప్పుడు మాత్రం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏకమవుతాము, యుద్ధంలో సాధిస్తామనే మాట
కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఆనాడు సీనియర్ కాంగ్రెస్ చాలా విహెచ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా, దామన్న గారు ఏకతాటిగా రాగలిగిన కాబట్టి ప్రజల్ని మమ్మల్ని విశ్వసించినారు, అధికారం తీసుకొచ్చినారు. ఇవాళ మా బాధ్యత. ఇలా హనుమంతరావు గారు ఇంత తొందరగా పెడతానంటే కొంత టైం లేదు 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 పెట్టాల్సిందే అని మొండి పట్టుబట్టి వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టినారు. మంచి పని చేసినారు. హనుమంతరావు గారు ఈ వయసులో అప్పుడప్పుడు మాకే అనిపిస్తుంది, మేము చేయలేనట్టు యాక్టివిటీ కూడా ఆయన చేస్తారు. ఉన్న ఫలంగా రోడ్డు మీద పడుకొని ధర్నా చేయమంటే కూడా చేస్తారు. అంత యాక్టివిటీ ఆయన చేసేటువంటి తత్వం ఉన్న వ్యక్తి. ఇలా బీసీల కోసం హార్నిషలు తప్పిస్తూ ఉంటాడు, బాటగా మాట్లాడుతాడు. మేమేమో కొద్దిగా జాగ్రత్తగా వివరించాలన్న తీరు మాది. హనుమంతనదే జాంతానే ఇవాళ కావాల్సింది, ఇలా దాన్ని థర్డ్ పార్ట్ చేయాల్సింది అనేటువంటి తత్వం. బీసీల కోసం తప్పిస్తూ ఇక్కడికి వచ్చినారు. మా అందరి కూడా కర్తవ్యం ఒకటే. సీతక్క గారు కానీ ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళాలి. బీసీల విషయంలో కులగణన జరగాలి, ఆ తర్వాత ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడం కోసమే మేము ఇక్కడున్నాం. రేవంత్ రెడ్డి గారు కానీ నేను అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. హక్కున పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణం ఇది. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు మీరు చూశారు. ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఏ రకమైనటువంటి అరాచక పాలన జరిగిందో మనం చూసాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించాల్సిన వ్యక్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. అధికారుల మీద అధికారం వదిలేశాడు. రాష్ట్ర అధికారం అంతా గాడి తప్పింది. విచ్చలవిడిగా లూటీ జరిగింది. ఎందుకు ఎమ్మెల్యేలని మంత్రులను ఓడించినారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అంటే విచ్చలవిడి లూటీ. అది నీళ్ల పేరిట కావచ్చు, అది భూముల పేరిట కావచ్చు, అది నియామకాల పేరిట కావచ్చు. విచ్చలవిడి అవినీతి జరిగింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించినారు. కానీ వారి అధికారం కోల్పోయి కూడా విఘ్నత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మన రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెడితే మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎక్కడ, తీసేది ఎక్కడ, ఇంకా పగటి కళ్ళు ఎందుకు అంటా ఉన్నారు కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నారు. భారత ప్రధానమంత్రిగా 21వ శతాబ్దంలోకి శాస్త్ర సాంకేతిక పరంగా అన్ని అంగులతో 21వ శతాబ్దంలో పుట్టిన యువకులందరూ కూడా అన్ని సదుపాయాలు కావాలని ఆకాంక్షించి కష్టపడి ముందుకెళ్ళినటువంటి ప్రధానమంత్రిగా మన గుండెల్లో ఉన్న రాజీవ్ గాంధీ గారు భారతరత్న యొక్క విగ్రహం పెడితే తీసేస్తామంటారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను జనరల్గా భాష దిగజారి మాట్లాడా, కానీ నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 10 ఏళ్ళు మీరు ఏం చేసినారు? తెలంగాణ తల్లి 10 ఏళ్ళు గుర్తురాలేదా మీకు? మీరు 4 ఉండే కోసం ప్రగతి భవన్ కట్టుకోవచ్చు నివాసం కొరకు. పుష్కలంగా స్పేస్ ఉన్నటువంటి సెక్రటరీని కూల్చి ప్రజాధనం దుర్వినియోగం చేసి కొత్త సెక్రటరీ కట్టుకోవచ్చు వాస్తు కోసము. విచ్చలవిడిగా సంవత్సరానికి ఒక కాన్వాయ్ మారుస్తూ 100 కోట్ల రూపాయలు మీ కార్ల మీద పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం గుర్తుకు రాలేదు. ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. లోకల్ బాడీస్ రిజర్వేషన్ తగ్గించేది ఎవరు? కేటీఆర్ గారు, మీ ప్రభుత్వం కాదా? ఇవాళ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంతా కూడా చదువుకొని తెలివికలు అయినారు. ఈ కళ్ళబొల్లి మాటలు, అబద్ధ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మిమ్మల్ని విశ్వసించే పనులు ఎవరు లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇచ్చి ఆదరించింది మిమ్మల్ని. ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చింది. ఎక్కడ మీరు బాధ్యత నిర్వహించాలని అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు. 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పటికి కూడా ఫామ్ హౌస్కి పరిమితమై మన బీభత్సన వానలు పడితే కనీసం వచ్చి ప్రజలకి భరోసా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కేటీఆర్ గారు విచ్చలవిడి దోపిడీ దౌర్జన్యం చేసినారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో లోపాయకర ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని
వెంటాడే ప్రయత్నం చేసినారు. కానీ మీ మద్దతు, బడుగుల మద్దతు, ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఇచ్చిన అధికారాన్ని, మీరు పెట్టిన విశ్వాసాన్ని, మీరు కోరుకున్న ఆకాంక్షలు, ఆశల్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా నేను కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా క్యాబినెట్ మంత్రులు కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హక్కున పెట్టుకొని ముందుకు పోతాము. 5 ఏళ్లలో మీరు కోరుకున్న విధంగా, మీ ఆకాంక్షల విధంగా, మీరు కళల విధంగా తెలంగాణ ముందుకు పోతుంది. విశ్వాసం ఉంచండి. కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వండి. వెనుకబడి తరగతుల విషయానికి వచ్చినప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెడితే కూడా చెప్పినా నేను, కులం అంటే అందరికీ ప్రాణమే. కానీ ఇలా పిలుపునిస్తా ఉన్నాను, కులాన్ని కొద్ది రోజులు పక్కన పెడదాం, బీసీలుగా ఏకమవుదాం, మన హక్కుల కోసం పోరాడదాం. కులాభిమానంలో తప్పులేదు. నేను గౌడ కులంలో పెట్టాను, గౌడ్లను ఆరాధించుకోవడం తప్పులేదు. వేరే కులాలను పుచ్చపరచకుండా కులాలు అనేసరికి బీసీల ఐక్యత దెబ్బతింటుంది. మీరు ఒప్పుకోకపోయినా కులాల ప్రస్తావన వచ్చేసరికి బీసీ నినాదం వెనక్కి పోతా ఉంది. దయచేసి కులాలని కొద్ది రోజులు పక్కన పెట్టి బీసీలుగా ఏకమై మనకు రావాల్సినటువంటి అవకాశాలని చేజించుకునే ప్రయత్నం చేద్దామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇది అవసరం. ఇవాళ రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి యొక్క అండ దొరకడమే మన అదృష్టం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇంత బాటంగా, ధైర్యంగా ఆయన మన నినాదాన్ని ఆయన నెత్తిన పెట్టుకున్నాడు. కాబట్టి మనం ఐక్యంగా ముందుకు పోదాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మన హక్కుల కోసం పోరాడడం తప్పు లేదు. కానీ వేరే కులాలని, వేరే మతాన్ని ఎప్పుడు కూడా విద్వేషించకూడదు. అది మా నినాదం, అది మా సిద్ధాంతం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఆ ఆలోచన, ఈ దేశంలో అందరికీ సమానత్వం రావాలి, ఆ దశగా ఆయన ప్రయత్నం చేస్తున్న వేళ ఇవాళ మహిళా కళాశాలకి చాకిలి ఐలమ్మ పేరు పెట్టినట్టు సందర్భం, కాళోజీని స్మరించుకునే సందర్భం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న సీతక్క కానీ, ప్రభాకర్ కానీ, ఎవరు సైనికులం? మేమంతా కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు. రాహుల్ గాంధీ గారి దశ దిశ అదే మాకు మార్గం. ఆ దశగానే పోతామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కులగణన జరగాలి, ఎన్నికలు పోవాలన్న తాత. ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఇంటి నుంచి సెక్రటరీ వస్తూ ఉన్నాం, కార్యకర్తను చూసి ఆయన అన్నాడు, మనం ఎస్కార్ట్తో, సైరన్లు, పైలట్తో పోతా ఉన్నాం. అసలు వాళ్ళు కదా మనం ఈరోజు అధికారం రావడానికి కష్టపడ్డది, వాళ్ళ పండగ జరగాలి కదా, వాళ్ళ ఎన్నికలు జరగాలి కదా అని, అందుకే కొద్దిగా తొందరపడ్డాం. కానీ బీసీ కులగణన జరగనదే ఎన్నికలకు పోరాదు అన్నట్టు నిదానంతో, ఆ దాని మీద దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాం. బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్, ఎవరు కూడా దాన్ని చేర్చుకోలేరు అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కులగణన నుంచి, బీజేపీ మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతుండ్రు, కేసీఆర్ మాట్లాడుతున్నారు. అసలు దానికి అంకురార్పణ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ కదా. దాన్ని ముందుకు తీసుకోమని చెప్పింది ఎవరు? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ కదా. మరి బీసీ కులగణన గురించి మాట్లాడే హక్కు అటు బీజేపీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాలు కానీ రాహుల్ గాంధీతో చేతులు కలుపుదాం. కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాన్ని అందిస్తాం. ఆ తర్వాత మీ భవిష్యత్ అనేది మా జిమ్మెదారి అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నమ్మండి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఈ దేశంలో ఏ ఇతర పార్టీకి లేదు. ఆ మూల సిద్ధాంతంలో ఇమిడిపడి ఉన్నది అందరికీ న్యాయం, సమన్యాయం అనే మాట. ప్రజలను మీ అందరూ కూడా విజ్ఞప్తి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్తు, ఆయనే మనకు భవిష్యత్తు. నిష్కల్మషుడు, నిరాడంబరుడు, దూరదృష్టి, విజన్ ఉన్న నాయకుడు. ఎవరు అంత ధైర్యంగా ఈ బీసీ కులంగా ముందుకు తీసుకొస్తారు? ఆ ధైర్యవంతునికి మనం బాసటగా నిలవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రం విషయంలో కూడా
మేమంతా కూడా సమైక్యంగా ఉన్నాం. నేను పిసిసి నా పేరు నడుస్తున్న సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారి పేరు వచ్చింది. దీపాదాస్ మున్సికి చెప్పినారు, లేదమ్మా నేను మంత్రిగా ఉంటాను, మహేష్ అనే దాన్ని సాధ్యం. రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు సీతక్క పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు అనే సందర్భం. ఆ తెల్లారి పేపర్లో పేరు వస్తే నేను సీతక్కకు ఫోన్ చేద్దాం అనుకో, సీతక్కే నాకు ఫోన్ చేసింది, లేదన్నా మీరే దానికి సమర్థనీయులు, నా మద్దతు కూడా నీకే అనే మాట కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా వెనక్కి తిరగకుండా పనిచేసుకుంటూ పోతే అవకాశాలు దానంతట అవే వస్తాయి. కొంతమందికి రాకుండా పోతే పోవచ్చు, కానీ ప్రతి కష్టపడ్డ కాంగ్రెస్ మెజారిటీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి. దానికి కారణం నిరూపణ ఇవాళ నా నియామకం అనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. నాతో పాటు మదియాష్ గారు పోటీ పడ్డాడు, లక్ష్మణ్ కుమార్ గారి పేరు వచ్చింది, బలరాం నాయక్ గారి పేరు వచ్చింది. అందరూ కూడా సమర్థులే, ఎవరు కూడా తీసుకోరు. ఆర్గనైజేషన్లో అవకాశాలు ఈక్వేషన్స్ బట్టి వస్తాయి. ఆ తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్పాను, ఎస్ నా సేవల్ని పీసీసీలో ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ. మదియాష్ గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి, వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. బలరాం గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి, లక్ష్మణ్ గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా వారికి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతారు. అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావుడు. ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖార్గే గారు పంపిన సైనికుని నేనని మాటపడి సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతా, వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉబలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలనేదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జిత్ని ఆబాదీ ఉన్కి ఉత్ని భాగేదారి. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి 10 ఏళ్లుగా బీసీలను అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ ఇలా బీసీల కులగన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారుల నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? ఇవి జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మాట్లాడుతాను. మనం చెప్తాము. దమ్ముందా మీకు రేపు బీసీని మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకునే అవకాశం ఉందా మీ దగ్గర? బీసీ బిడ్డను నియమించగలుగుతారో ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీ గారు. దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటట్టు అవకాశం మీ దగ్గర ఉందన్న మాటను అడుగుతా ఉన్నాను. బీజేపీ వారు, బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, యాక్టివ్గా పనిచేస్తున్నట్టు తరుణం. ఎందుకు తప్పించినారు మీరు? ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద? అన్నాడు ఒక బీసీని తప్పించి ఒక అగ్రవాల్ నాయకుని మీరు అధ్యక్షుడిగా చేసుకున్నారు. మరి కేంద్రంలో ఒకరు క్యాబినెట్ ఇస్తే ఎందుకు
సంజయ్ గారికి సహాయమంత్రి ఇచ్చినారు. ఇదా మీకు బీసీలు ఉన్న ప్రేమ? వీళ్ళన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్టీల గురించి అరే ఇందిరాగాంధీ కన్నా గొప్ప ఛాంపియన్ ఎవరున్నారు ఈ దేశంలో? ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఛాంపియన్ చేసిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు, రాష్ట్రం టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఒక బీసీల గురించి మాట్లాడినప్పుడు ఒక జ్యోతిబా పూలే, ఒక నారాయణ స్వామి గురుస్వామి, రాష్ట్రంలోకి వస్తే గౌతు లచ్చన్న, ధర్మభిక్షం లాంటి ఎందరో మహానుభావులు బీసీల కోసం పాటుపడేటువంటి సందర్భం. ఇవాళ వేదిక పైన విహెచ్ఆర్ కానీ, కేశవరావు గారు కానీ, యువకులైనటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, ఆది శ్రీనివాస్ కానీ, వాళ్ళ రాజు కానీ, శంకర్ కానీ, మేము కానీ బీసీల కోసం ఎందుకు పోటీ పడుతూ ఉన్నాం? ఈ రాష్ట్రం అందరిది అని నమ్మే వ్యక్తులం మేము. ఈ రాష్ట్రం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలని నమ్మే వ్యక్తులం మేము. ఆ సిద్ధాంతం, ఆ మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేసుకోవాలి. ఇలా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి నాకున్న సాన్నిధ్యం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ఒక మాట కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పినాడు, నన్ను నమ్మండి, సోషల్ ఇంజనీరింగ్ పీసీసీ అధ్యక్షుడిగా నేను రేపు రాబోయే నా కార్యవర్గం అందరం కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచడానికి ముందుకు పోతామనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. నా కమిటీలో కూడా 60% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇస్తాను, మైనార్టీలకు అవకాశం ఇస్తానన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మా మీద ఉన్న బాధ్యత, రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి బాధ్యత, వారు చూపిన దశ దిశ, ఖర్గే గారి సీనియర్ నాయకుడి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ అట్టున్న వర్గాల వారందరినీ కూడా హక్కున చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కార్పొరేషన్లు కానీ, సర్పంచ్, లోకల్ బాడీ ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఈ వర్గాలకి రావాల్సిన వాటా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సిద్ధంగా ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చే రోజులు చాలా ముఖ్య మిత్రులారా. బీజేపీ వారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. నేను కానీ కొన్నటువంటి పెద్దలందరం కానీ వృద్ధులు లేస్తేనే పూజ చేయండి, బయటకు రాము. దేవుడు అంటే అపార నమ్మకం ఉన్న వ్యక్తులం మేము. కానీ దేవుడి పేరిట, మతాల పేరిట ఓట్లు అడిగి సమాజాన్ని కక్కుతో పట్టిస్తూ ఉన్నారు. మీ ద్వారా తెలంగాణ ప్రజలు నేను కోరుతా ఉన్నాను, కులాల పేరిట, మతాల పేరిట చిచ్చులో పడి మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేసుకుందామా? వీటిని పక్కన పెట్టి పిల్లల్ని చదివించుకొని రాబోయే తరాలకి భవిష్యత్తుని పాటలు వేసుకుందామా? ఒక్కసారి ఆలోచించిన అవసరం సన్నద్ధమైంది. వాళ్ళ ఈ కులాలు, మతాల పేరిట ఊబిలో పడితే, దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వాళ్ళు ఊబిలో పడితే మనమే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారమైన ప్రమాదం ఉంది. అందుకే బీజేపీ వారు మతం పేరిట చేసే నాటకాలు నమ్మకండి. బీఆర్ఎస్ వారు ప్రాంతాల పేరిట, ప్రాంతాలుగా విడిపోయాం, అనుమానం ఏం లేదు. మనకు రావాల్సిన ప్రాంతం మనకు వచ్చింది. కానీ ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి ఆంధ్ర వాళ్ళతో, ఇప్పటికీ వియ్యాలు అందుకుంటా ఉన్నారు ఆంధ్ర వాళ్ళతో. దాంట్లో తప్పేమీ లేదు. ప్రాంతాలుగా విడిపోయిన మనుషులుగా కలిసే ఉందాం. తప్పకుండా మన తెలంగాణ మనకి ఎప్పటికీ ఉంటుంది, దాంట్లో కాంప్రమైజ్ లేదు. కానీ ప్రాంతాల పేరిట, మతాల పేరిట చిచ్చు పెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేసే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. వారి గుణపాఠం చెప్పాలంటే మీరందరూ కూడా రాహుల్ గాంధీతో చేయి కలిపి ముందుకు నడుస్తే మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇటు తెలంగాణలో కానీ, అటు కేంద్రంలో కానీ వచ్చే రోజుల్లో ఈ వర్గాల వారికి కూడా న్యాయం చేసుకుంటూ మంచి సమాజాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. మన భవిష్యత్తు నాటి రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి కావడం 100% జరగబోయే పరిణామం. వారితో కలుద్దాం, వారికి చేయిద్దాం, ముందుకెళ్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్దలు హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మెట్టు సాయి గారు చెప్తారు.
పిసిసి అధ్యక్షులుగా నియమితులైన మహేష్ గౌడ్ గారి సన్మానం చేసినటువంటి బీసీ సంఘ నాయకులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళా సంఘ నాయకులందరూ చాలా ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షులుగా అదేవిధంగా పార్టీ నాయకులుగా ఎంతో సేవ చేసినటువంటి బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి సన్మానించినటువంటి బీసీ సంఘ నాయకులకు అదేవిధంగా కుల బాంధవులకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చూసి రే ఇలా